వాక్యం ద్వారా ప్రేమించండి, సత్యం వాక్యం ద్వారా గ్రహించి కృప దయచి యేసునామములో ప్రార్థిస్తున్నాము ఆ తండ్రి. హల్లెలూయా. కుటుంబైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పబడినటువంటి దేవుడు వాక్యము పరమగీతాలు 6వ అధ్యాయం. ఈ 6వ అధ్యాయంలో 5వ వచనం నుండి మనం ఆల్రెడీ వినేశాం. ఎందుకు విన్నామంటే, ఈ భగదృష్టి నా మీద ఉంచము, అది నన్ను వశపరుచుకును. నీ పని గిలాదు పర్వతం మీద మేకలందరూ పోలి ఉన్నది, నీ పలువరుస కంకర వేయబడి ఉన్నవి, కడగబడిన ఇప్పుడే పైకి వచ్చినవై జోడు పెద్దలు కలిగి ఒక దానిపైన పోగొట్టు కనుక సుఖముగా ఉన్న గొర్రెల పొలం పోలి ఉన్నవి, దారిమ బలమనే. ఇవన్నీ చదివేశాం, విన్నాం. మళ్ళా వీటి గురించి సమయాన్ని నడిపించడం కంటే నూతనమైన వాక్యాలు ధ్యానం చేద్దాం. 8వ వచనంలో వాడు సోలమతితో మాట్లాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, 60 మంది రాజు, 80 మంది ఉపపత్తులను, లెక్కక మించిన కన్యకలు కలరు. లెక్కకు మించిన కన్యకలు 60 మంది రాణులు, 80 మంది ఉపపత్తులు, లెక్కకు మించిన కన్యకలు ఉన్నారు. పౌరమా ఆ నిష్కర్మరాల వద్దంటే. ఇక్కడ సొలొమోను సోదమతిని పొగుడుతున్నాడు. ఆమె ఏమంటుంది, నేను నల్లని దానను అన్నాడు. 5వ వచనంలో తన ప్రియుడి గురించి ఏమన్నా తెలుసా? నా ప్రియుడు ధవళవరుడు, రత్నవరుడు, 10,000 మంది పురుషులలో అతనిని 10,000 మంది అతనిని గుర్తించాడు. ఈవిడేమంటాడు తెలుసా? ఈయనేమన్నాడు, ఆవిడేమో 10,000 మంది పురుషులను అతనిని నేను గుర్తిస్తాను అని. సరే, ఆయన ఈవిడి గురించి ఏమంటున్నాడంటే, 60 మంది రాణులు, 80 మంది ఉపపత్తులు, లెక్కగా మించిన కన్యకలు కలరు గాని నా పౌరమా నా నిష్కరాలు వద్దంటే. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఉదాహరణ చెప్పాలంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నప్పుడు ఎదుటి వ్యక్తి అంటే, ఇప్పుడు సొలొమోను చెప్పాడు అనుకోండి, సొలొమోనే చెప్పింది ఫస్ట్. 10,000 మంది పురుషులలో అతి సుందరుడు. అప్పుడు ఆయన ఈవిడి గురించి ఏమంటున్నాడంటే, 60 మంది రాణులు ఉన్నారు, 50 మంది వాళ్ళందరికంటే ఆ బావుగా ఆ నిష్కరాలు ఒక్కటే. ఇందాక ఆవిడేమో 10,000 మంది పురుషులలో ఆయన ఒక్కడే, ఆయన ఒక్కడే. ఏమంటున్నారు, 60 మంది 80 మంది లెక్కగా మించిన కన్యకలు ఉన్నా, ఈవిడ మాత్రం ఒక్కటే అన్నాడు. అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎందుకంటే వచ్చిన సమాధానం ఏంటంటే, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. మాట్లాడుతున్నమాట, నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే సంఘం ఏమనాలి, నేను కూడా ప్రేమిస్తున్నాను అనాలి. ఏ సంఘం ప్రేమించే సంఘంగా ఉంటాయి. ఈ ప్రేమిస్తున్నాడు, మనం భావిస్తున్నాడు, ఏసైనా కుటుంబం ఇస్తున్నాడు, ఏసే కనుకరిస్తున్నాడు, ఏసైనా ఆదరిస్తున్నాడు, ఏసు బలపరుస్తున్నాడు, ఏసు చైతన్యపరుస్తున్నాడు, ఏసు ఆదరిస్తున్నాడు, ఏసు ప్రేమిస్తున్నాడు, ఏసు బలపరుస్తున్నాడు, ఏసు ఆశీర్వదిస్తున్నాడు. ఆయనకు దాకా మనం ఏం చేస్తున్నాం? మనం ఏం చేస్తున్నాము? ఆయన ఇన్ని కార్యక్రమాలు పగలు కలిసి కాపాడుతున్నాడు, మన చుట్టూ దేవతలు కంచి వేస్తున్నాడు,
మన బాధలకు నవ్వుతలకున్న దేవుడు ఏం చేస్తున్నాడు? కాపాడు. మనం చేసుకుంటాము చేతులు కష్టాన్ని అనుభవించేటట్టు జాగ్రత్త భార్య పనిచ్చు ద్రాక్ష జాగ్రత్త పిల్లల్ని భోజనం పనుచుంటూ దేవుడు ఆలోచిస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే 10 గంటలకు తిరిగి వస్తున్నాం, 9 దారులు నడినాం. వచ్చిన వాళ్ళని ఏమన్నా ఉచితంగా ఉన్నామా అంటే ఎలా ఉన్నాడు? ఆహ్లాదమైన వాళ్ళు. అప్పుడు దేవుడు ఎలా మనల్ని ఉత్సాహంగా ఆయన ప్రేమిస్తున్నాడు. దేవుడు మనతో ప్రేమిస్తున్నాడు. మనం ప్రేమిస్తున్నాం. మనం ప్రేమించే వారిని నా వైపు కూడా తొందరగా ఉండాలి. మనం ప్రేమించే వారిని మనం ప్రేమిస్తున్నాం. కానీ దేవుడు లోకం ఎంతో ప్రేమించి లోకంలో ఎవరున్నారు? విశ్వాసం ఉన్నారు, అవిశ్వాసం. మరి దేవుడు వీళ్ళందరినీ ప్రేమిస్తుంటే మరి మనం ఎలా ప్రేమిస్తున్నాం? దేవుడు చాలా ప్రాముఖ్యమైన విషయం. మన భక్తిని మనం అణుచుకుంటున్నాం, మన విశ్వాసాన్ని దిగదార్చుకున్నాం, మన ఆత్మీయతలను మనం దేవుడు లోకాన్ని ప్రేమిస్తే మన లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తాం. దేవుడు లోకాన్ని ప్రేమిస్తే మనం లోకంలో ఉన్న వాటిని. దేవుడు లోకాన్ని ఎందుకు ప్రేమించాడంటే ఈ లోకంలో ఆయన మాట చేత సృష్టించాడు. అలాగే ఆయన మాటతో సృష్టించబడ్డాయి. కీర్తన చదవంగా ఉంది ఈ రోజు 33వ కీర్తన. ఆయన మాట చేత సృష్టి ఆపత్తి కలిగింది కాబట్టి దాన్ని ఆయన వశపరుచుకుంటున్నాడు, లోపరుచుకుంటున్నాడు. ఆయన అహింసలో ఉంచుకుంటున్నాడు. ఆయన మనం ఏం చేస్తున్నాం అంటే లోకంలో పడిపోతున్నాం, లోకానికి దగ్గర అవుతున్నాం. దేవునికి దగ్గర అవ్వాలా, లోకానికి దగ్గర అవ్వాలంటే అది అంటాం. చర్చలు సన్నిధానంలో మాత్రమే అంటాం, లోకానికి దగ్గర అవుతున్నాం. ఇప్పటికి దూరం అయిపోతుంది. ఆ దేవుడు సమయంలో ఆయన అనుకోకపోతే ఎంతమంది అల్టిమేట్ గా వస్తారు. అవమానం పంచబడదు. ప్రేమ లోకంలో ఎవరు ప్రేమించాలంటే ఆయన ప్రేమకు హద్దులు లేవు. ఆయన ప్రేమకు కొనగలు, ప్రేమకు అవధులు, మన ప్రేమ కానీ మన ప్రేమ అంటే హద్దులు పెట్టుకున్నాం. మన ప్రేమను తీర్చగలిసాము. మన ప్రభు అందరికీ చెప్పాడు, నిన్ను వారిని పొరుగు వారిని సో దేవుని సంధానంలో ఉన్నటువంటి మనము మంది పురుషులలో కూడా ఆయన మనము గుర్తించవచ్చు. ఈనాడు 60 మంది ఏమన్నాడండి? 50 మంది రాజులు, 50 మంది ఉపకరణి ఉన్నప్పటికీ ఆ పావురంగా ఏమని తీసాడండి? ఆ పావురమని పనిలో ఒక్క దొరకొద్దని ఎందుకు పిలవాలి? కబ్బాన్ని ఎందుకు పిలవాలి? పావురం ఎందుకు పిలవాలి? దేవుడు మనం పావురమాని పిలుస్తాడు. ఎందుకంటే పావురమా పిలుస్తున్నాడంటే బాప్తీసం తీసుకొని ఒడ్డు పెట్టుకున్నామని
బాబు వలె దిగువచ్చు. కలిగిన వారు నమ్మరు కాబట్టి, ప్రభుని నమ్మిన వారు ఉన్నారు కాబట్టి, ప్రభులో ఉన్నారు కాబట్టి, ప్రభు ఆత్మ ప్రకారం వివరించబడుతున్నారు కనుక బాబు వలె వేగంగా ఉందండి, బాబుని వలె నిష్కపటంగా ఉంది. అయితే పౌరానికి నిష్కపటంగా మరి నీతో చెప్పండి, గుండె పేట చేసుకొని నేను నిష్కపటంగా ఉన్నాను అని చెప్పగలను. వదిలిపెడతానంటే వదిలిపెట్టను. అలాగని లోకంలో కూడా ఇంకెంతకాలం చేస్తాడు, ఇంకెంతకాలం విశ్వాసం. దేవుని జనాంగమా, మనం ఈ జీవితం అనేది చాలా స్వల్పమైనది, అల్పమైనదని రోజు అదే చెప్తుంటాను నేను. నిన్ను ప్రేమించే వారిని నువ్వు ప్రేమిస్తే అది ఫలితమేమి లేదు. నిన్ను ప్రేమించే వారిని నువ్వు ప్రేమిస్తే ఫలితం ఏముండదు. నీ శత్రువుని ప్రేమిస్తేనే ఫలము అత్యధికమవుతుంది. ఫలము అత్యధికమవుతుంది. మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఒకరినొకరు ఏం చేసుకుంటున్నారు తెలుసా? ప్రేమ ఎక్కువ చేసుకుంటున్నారు, ప్రేమను బలపరుచుకుంటున్నారు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు విశ్వాసి, ప్రభు నిన్ను భద్రపరుస్తున్నాడు విశ్వాసి, ప్రభు నిన్ను ఆదరిస్తున్నాడు విశ్వాసి, ప్రభు నిన్ను కొనియాడుతున్నాడు విశ్వాసి, ప్రభు నిరంతరం నేను కాపాడుతున్నాడు విశ్వాసి. విశ్వాసి, ప్రభు కోసం నువ్వేం చేస్తున్నావు? బైబిల్ చెప్తుంది, ప్రేమ దీర్ఘశాంతము వహిస్తుంది, ప్రేమ దీర్ఘకాలికం ఉంటుంది, ప్రేమ సహిస్తుంది, ప్రేమ తాలుకుంటుంది, ఓర్చుకుంటుంది. భాషలు మాట్లాడిన, ప్రవచనాలు చెప్పే అర్థాలు మీకు ఉన్నప్పటికీ కూడా ప్రేమ లేనివాడనైతే వేస్ట్, వృధా. ప్రేమ లేకపోతే నువ్వు వేస్ట్ అన్నమాట. నీ భక్తి వేస్ట్, నీ విశ్వాసం వేస్ట్, నువ్వు ఆదివారం పూట వేసే కానుక వేస్ట్ అన్నమాట. చర్చికి రావటమే వృధా. ఈ లోకంలో చాలామంది వెళ్తున్నారు కదండి చర్చి, కానీ ఏం ఉపయోగం చర్చికి వెళ్తే? చర్చికి వెళ్ళేది ఎందుకు? భక్తిని నేర్చుకోవడానికి, భక్తిలో ముందలకి ఎదగడానికి. మీరు దిగజారుతున్నారా, ఎదుగుతున్నారా? ప్రశ్న. దిగజారుతున్నారా, ఎదుగుతున్నారా? ప్రేమే శాశ్వతమైనది, చివరి వరకు నిలబడేది ప్రేమ. ప్రేమతోని యేసయ్య మన పాపములన్నీ క్షమించిన వాడై ఉన్నాడు. ప్రేమతోనే యేసయ్య మన యొక్క అతిక్రమాలు క్షమించి మన పాపముల నుండి దేవుడు రక్షించాడు. కాబట్టి ప్రేమే శాశ్వతమైనది. సో ఇప్పుడు యేసు ప్రేమిస్తున్నాడు, సంఘం కూడా యేసయ్యని ఏం చేయాలి తెలుసా? ప్రేమించాలి. ప్రేమిస్తే ఆయన మాటకు లోబడినట్టు లెక్క, ఆయన వాక్యమునకు లోబడినట్టు లెక్క, ఆయన ఆజ్ఞలకు లోబడినట్టు లెక్క, ఆయన వాక్యానుసారంగా నడిచేవారు అని అర్థం. ప్రేమించలేదనుకోండి, సమయానికి ఎవరు రాలేరు, క్రమాల్లో పాలు పంచుకోలేరు. ప్రేమ లేకపోతే, ఇప్పుడు ప్రేమ ఎక్కడి నుండి వచ్చింది? మనం అందరం అంటున్నాం మునుపటి ప్రేమలు లేవండి, మునుపటి ప్రేమలు వేరుగుండే. అసలు మనకే లేదు, మునపటిది ఎందుకు? మనం ప్రేమిస్తేనే కదా ఎదుటి వారి దగ్గర నుంచి ప్రేమ వచ్చేది. మునపటి ఆళ్ళ మీద, వీళ్ళ మీద, వీళ్ళ మీద తోసేయడమే. చాలా తప్పులు చేస్తున్నారు. మీ తప్పులు మీకు బలహీనతలు అవుతున్నాయి. మీరు ద్వేషిస్తున్నారు, అసహిస్తున్నారు, చండాలంగా, ఉక్రికంగా, అకృతంగా మాట్లాడుతున్నారు. అది మీకు శాపాలుగా మారుతాయి.
క్షమించండి, అప్పుడు మీరు కూడా అంటే అప్పుడు అంటే ఏమున్నట్టు? ప్రేమ ఉన్నట్టు. ఏమున్నట్టండి? ప్రేమించగలిగితేనే కదా క్షమించే మనస్సు వచ్చేది. దేవుని సంఘమా, బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తే కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 7వ వచనం నుండి చదవండి. అసలు ఈ రాణులు ఎవరు? ఈ ఉపపత్నులు ఎవరు? లెక్కకు మించిన కన్యకలు ఎవరు? దేవుడు ఇప్పుడు సోలమతిని ఎలా పోల్చాడు తెలుసా? ఎవరితో పోల్చాడు? ఈవిడ గొర్రెలు కాసుకునేది. ఈవిడే ఎవరు? ఈవిడ గొర్రెలు కాసుకునేది. దేవుడు ఇప్పుడు ఎలా పోల్చాడు తెలుసా? రాణితో పోల్చాడు. దేవునికి స్తోత్రం కలుగును. సంఘం ఎవరు? సంఘం ఎవరు? రాణితో పోల్చాడు. దేవుడు ఆ ఘనతనిచ్చాడు, ఆ ఘనతనిచ్చాడు. కీర్తన 45వ అధ్యాయం 7వ వచనం నుండి నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే నిన్ను హెచ్చుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి నీ వస్త్రములు గోపరస వాసనే, అగరు వాసనే, లవంగి పట్ట వాసనే, దంతంతో కట్టిన నగరములో తంతి వాయిద్యములు నింటూ సంతోషపెట్టుచున్నవి. నీ దయనందు స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. రాణి ఓ పేరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిల్చుచున్నది. కుమారి ఆలకించుము, ఆలోచించుము, చెవి యొక్కము. నీ స్వజనము, నీ తండ్రి ఇంటిని మర్వము. నీ రాజు ఎవరు? ఎవరండి? ఈ రాజు. ఈ రాజు. ఏ రాజు? ఈ రాజు ఎవరు? ఈ రాజు యేసయ్య అనే రాజు. యేసయ్య అనే రాజు. ఇప్పుడు యేసయ్య అనే రాజు నీకేమై ఉన్నాడు? నీ ప్రభువై ఉన్నాడు. అతడు నీ సౌందర్యము కోరినవాడు, అతనికి నమస్కారము చేయుము. నీ ప్రభువుకి, నీ రాజుకి వినబడతలేదా? నీ ప్రభువుకి, నీ రాజుకి నమస్కారము చేయాలి. మరి రాజు ఆయన అన్నప్పుడు ఆయన ఏరుకునే వ్యక్తి ఎవరై ఉంటారు తెలుసా? రాణి అయి ఉంటుంది. నీతిని ప్రేమించు భక్తిహీనులు ద్వేషించుచున్నారు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించున్నాడు. ఎలా అభిషేకించాడంట? నీవు నీ నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కాబట్టి, ఈ లోకాన్ని ద్వేషిస్తున్నావు కనుక, విగ్రహారాధన ద్వేషిస్తున్నావు కాబట్టి, లోకములో ఉన్నటువంటి పాప మాలిన్యమును ద్వేషిస్తున్నావు కాబట్టి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అందరికంటే నిన్ను దేవుడు హెచ్చిస్తున్నాడు, హెచ్చుగా ఉంచాడు. ఏం హెచ్చండి పాస్టర్ గారు? కట్టుకోవడానికి బట్టలేదు, అప్పులు తీరట్లేదు, ఉండడానికి సరిగ్గా వెళ్ళలేదు. నా హెచ్చు ఏమి హెచ్చండి? నా దగ్గర హెచ్చులు ఏమి హెచ్చులు చేయమంటావు అని అంటే, ప్రియ దేవుని బిడ్డలరా, ప్రభు యొక్క వాక్యం వింటున్నటువంటి మీరు ఈ లోకంలో దరిద్రులు కావచ్చు, దీనులు కావచ్చు, బలహీనులు కావచ్చు, ఆర్థికమైన వ్యవస్థలో కూరుకుపోయి ఉండొచ్చు. దరిద్రుడైనటువంటి లాజరు రొట్టె ముక్కలు ఏరుకున్నాడు. రొట్టె ముక్కలు ఏరుకున్నాడు దరిద్రుడిగా. కుక్కలు నాకిని ఆయన కురుపుల్ని. వస్త్రహీనుడిగా ఉన్నాడు. దిక్కులేని చావు చచ్చాడు.
కానీ పరలోకం అబ్రహాము రొమ్మున ఉన్నాడు పిల్లారా. అవన్నీ మాకెందుకు పాస్టర్ గారు? మేము ఇక్కడ మా స్టేటస్ ఏంటో చూపించాలి, మేమంటే ఏంటో కనపడాలి, ఇక్కడ మేము దీవించబడాలి. రైట్, ఓకే ప్రభు నేను దీవించిన కాదు, ఇక్కడ దీవించబడాలి. ఇక్కడ నీకు డూప్లెక్స్ ఇల్లు కావాలి, పాలరాత్తో ఇల్లు కావాలి, నీకు 4 పని మనుషులు ఉండాలి, అంట్లు కడిగే వాళ్ళు ఒకడు, సామాన్లు బట్టలు ఉతికే వాళ్ళు ఒకడు, నీకు వంట చేసి పెట్టేది ఒకడు, నిన్ను సోఫాలో కూర్చోబెట్టి భోజనం తీసుకొచ్చి టేబుల్ దగ్గరికి అందించు. అది కదా రాజరికం అంటే, అది కదా. అప్పుడు దేవుడు స్తుతిస్తాం, ఘనపరుస్తాం, కొనియాడతాం అని అంటే బైబిల్ చెప్తుంది, బీదలైన మీరు ధన్యులు. ఎవరు ధన్యులు అంట? అదేంది? పరలోక రాజ్యం వారిది. దేవుడు ఎవరి దగ్గరికి వచ్చాడంట? ఎవరిని పిలవడానికి వచ్చాడు? బీదలను పిలవడానికి వచ్చాడు, ధనవంతుల్ని కాదు. ధనవంతుల కోసం కాదు, పేదవాళ్ళ కోసం వచ్చాడు. ఒక రోజున ఒక ఉదాహరణ ఏంటో తెలుసా? ఒకరోజు రాజుగారు భోజనం ఏర్పాటు చేసి పిలిచాడు. పిలిస్తే ఒకడు అన్నాడు, నేను పెళ్లి చేసుకున్నాను, నేను ఎద్దులు కొన్నాను, నేను పొలం కొన్నాను, వాటిని మేము చూడడానికి ఎవరు రాలేదు సార్ అన్నాడు. రాజుగారు అన్నారు, ఒరే ఆ ముళ్ళ తొప్పల్లో ఆ రోడ్ల మీద ఉంటారు జనం, వాళ్ళు తీసుకొని రాపో అన్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్తే కుప్పలు వచ్చారంట. ధనికులను పిలిచింది 3-4. ధనికులను పిలిచింది 3-4. ధనికులకి భోజనం వెరైటీస్ చాలా ఉంటాయి, వాళ్ళు కొంచెమే తిని వదిలేస్తారు. పేదవారు గంజి కూడా మిగల్చకుండా నాకేస్తారు. కాబట్టి ఆ పేదవారిని పిలిస్తే వాళ్ళందరూ వచ్చారంట. ప్రభు యొక్క వాక్యం చెప్తుంది, ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అని చెప్పేసి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సరే, మీరు సంపాదించి, మీరు ఇందాక 4 పని మనుషులు ఉండాలి, మార్బలు ఉండాలి, అసలు ఎక్కేటప్పుడు కారు, దిగేటప్పుడు కారు, అసలు ఎట్లా ఉండాలి, రేంజ్ వేరుగా ఉండాలి పాస్టర్ అని అంటే, ఈ రేంజ్ మొత్తం ఇక్కడే ఉండిపోతారు. ఈ 4 పని మనుషులు ఇక్కడే ఉంటారు. ఏమండి, 4 పని మనుషులు, నీ బిల్డింగు, నీ కారు, నీ బంగళా, నీకున్నటువంటి, చెప్పండి, నీకున్నటువంటి సంపద మొత్తం ఇక్కడే ఉండిపోయింది. నీ సంపద నీతో రాదు. కలిమిలేములు కలకాలముండవు, బాంధవ్యాలు నీ సొంతము కావు. కలిమిలేములు కలకాలముండవు, బాంధవ్యాలు నీ సొంతము కావు. ఆప్తులెవరు ఆపదలలో ఆదుకోరురా, ఆప్తులెవరు ఆపదలలో ఆదుకోరురా. ధనధాన్యాలు నీతో రావు, ధనధాన్యాలు నీతో రావు. ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ ఇక్కడ వరకే, చర్చిలో, ఇవన్నీ చర్చిలో వరకు మాత్రమే, పాటించేది లేదు. ఎక్కువ ఎందుకు చేస్తా సౌండ్? ఇవన్నీ ఎందుకు? కొంచెం సౌండ్ పెట్టు. ప్రైజ్ గాడ్. ప్రియ దేవుని బిడ్డలారా, మనకి చర్చిలో ఉన్నంతసేపు ఇవన్నీ సిస్టమేటిక్ అంతా కూడా, కానీ చర్చిలోంచి బయటికి వెళ్ళినాక మొత్తం కూడా లోకానుసారమైనటువంటి ఆలోచన, లోకపు యొక్క ప్రోకడ, లోకపు యొక్క మాటలు, వాటిని విడిచిపెట్టి యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎవరు ప్రేమిస్తున్నాడు? ఈ సత్యాన్ని మనం గమనించాలి. యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడని, అత్యధికంగా ప్రేమిస్తున్నాడు, అందరికంటే ఎక్కువగా. నిష్కరంకురాలా,
నా పావురమా అని ప్రభు నోరారా పిలుస్తున్నాడు. అంటే మనం ప్రతిరోజు ధ్యానం చేస్తుంటే, ప్రార్థన చేస్తుంటే, ఆయనతో గడుపుతూ ఉంటే ఆ ఉజ్జీవం అనేది వస్తూ ఉంటుంది. ఆ స్తోత్రాలాపన వస్తుంది, ఆ శక్తి సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది. ఆయనని ఇంకా ప్రేమించాలనే ఆలోచన వస్తుంది, ఆయన వాక్యం వినాలని ఆలోచన వస్తుంది, ఆయన సన్నిధానం నడవాలని ఆలోచన వస్తుంది, ఇంకా 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 ఆయన గురించి తెలుసుకోవాలనే దాహం వచ్చింది. అందుకే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా. ఏమండే నిజమా? దుప్పి ఆశపడినట్లుగా నా ప్రాణం నీ కోసం ఆశపడుతుంది ప్రభు అని ఎంతమందికి ఆలోచన ఉంటుంది? డబ్బు కోసం ఆశపడినట్టుగా, పని కోసం ఆశపడినట్టుగా, మాంసం కోసం పులి ఆశపడినట్టుగా మన ఆశ అంతా లోక సంబంధమైన ఆశ. లోకము తన ఆశలన్నీ గతించిపోతాయి. తెలుగు అర్థమైందా? లోకము దాని ఆశలు ఏమైపోతాయి? మీరు సంపాదించిన సంపాదన మొత్తం ఇక్కడ విడిచిపెట్టాల్సిందే. ఏది నీతో కూడా రాదు. చాలామంది బాధపడుతూ ఉంటారు, మాకు అది లేదు ఇది లేదు, అన్నీ ఉన్న పిల్లలు చూడట్లేదు, వాళ్ళు రావట్లేదు, వీళ్ళు రావట్లేదు, పలకరించట్లేదు అనే భావం కలిగి ఉంటారు. ఇవన్నీ పక్కన పెట్టండి. యేసు నీతో ఉన్నాడా లేదా? యేసుతో నువ్వు సహవాసం చేస్తున్నావా లేదా? మనకు ప్రాముఖ్యమైన వారు ఎవరంటే నీ ప్రియుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరు కావాలి? నీ ప్రియుడు ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి చూడండి, సామెతల గ్రంథం 31వ అధ్యాయం, సామెతల గ్రంథం 31వ అధ్యాయం, ఇక్కడే ఆగిపోతుంది త్వరగా 29వ వచనం నుంచి. చాలామంది కుమార్తెలు ప్రతి వ్రత ధర్మము అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానవని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. చాలామంది కుమార్తెలు, చాలామంది కుమార్తెలు ప్రతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానవు. చాలామంది దేవుడి దగ్గరికి వెళ్తున్నారు, చాలామంది దేవుడి దగ్గరికి వెళ్తున్నారు, చాలామంది ప్రభు దగ్గరికి వెళ్తున్నారు, చాలామంది మందిరాలకు వెళ్తున్నారు. ఈ మందిరం కాకపోతే ఆ మందిరం ఏందో ఎగేసుకొని పోతారు అంతే. కానీ ఇప్పుడు ప్రతివ్రతలేనా వాళ్ళందరూ? ప్రతివ్రత అంటే ఏంటి? ఒక భర్తకి లోబడి ఉన్న భార్యే. ఒక భర్తకి వేరే పురుషుని మనసుకు తెచ్చుకొనక, వేరే పురుషుడి వైపు కన్నెత్తక, వేరే పురుషుడి యొక్క ఆలోచన మదిలోకి రానివ్వకుండా ఉన్న యొక్క స్త్రీని ప్రతివ్రత అంటారు. మరి ఊళ్ళో చర్చిలన్నీ తిరిగే వాళ్ళని ఏమంటారు ఇప్పుడు? ఏందంటే తెలుగు అర్థం కాలేదేంది? దయ్యం పట్టిందా ఏంది? మీకు అర్థం కాలేదా? ప్రతివ్రత అంటే ఎవరు? మరి ఆ ధర్మాన్ని నిర్వహించాల్సినటువంటి వారు వ్యభిచార కోపంలో వ్యభిచారం చేసే వాళ్ళని ప్రతివ్రతలని పిలుస్తారా? కుమార్తెలలో ప్రతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ అనుసరించిన వారు కూడా కొంతమంది ఉన్నారు, కానీ వాళ్ళందరికంటే ఎవరందరికంటే? రాణుల కంటే, ఉపపత్నుల కంటే, రాణుల కంటే, ఉపపత్నుల కంటే,
కన్యకల కంటే నీవు నా పావురానివే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క సంఘమందే, ఒక సంఘంలోనే స్థిరపడి, బలపడి, ధైర్యపడి వాడబడుతూ ఉండాలి. వాళ్ళని ప్రతివత అంటారు. మీకు తెలుసు ఆడవాళ్ళకి ప్రతివత అంటే ఎవరు అనే విషయం మీకు తెలుసు. యేసుక్రీస్తుని మాత్రమే. ఇంకో కోణం ఏంటి తెలుసా? బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే అని నిలబడిన వాళ్ళు నిజమైన విశ్వాసులు పడలేరు. కానీ కష్టం వచ్చినప్పుడు, నష్టం కలిగినప్పుడు ఎక్కడి నుంచి అటు, అటు నుంచి ఇటు, ఆ గందరగోళం ఈ గందరగోళంలో తిరుగుతూ ఉంటారు కొంత. మన ఒక తల్లిగారు చెప్తుంది, పాస్టర్ గారు యేసుప్రభు అంటే నాకు బాగానే ఇష్టం, కానీ మా అమ్మాయి కూడా దాంట్లోనే వెళ్ళింది, మా ఆయన కూడా దాంట్లోనే వెళ్ళాడు, కానీ వెళ్ళిన వాళ్ళ రోగాలు తగ్గలే, చచ్చిపోయారు. సో చచ్చిపోయాడు, అయినా సరే అదే మార్గంలో నడిచారు కనుక నేను నడవాలని కొంత దూరం నడిచానులే. కానీ ఇప్పుడు మా వాళ్ళు అందరూ కూడా అన్నలు తమ్ముళ్ళు రేపు పొద్దున్న చచ్చిపోయారు అనుకోండి, వాళ్ళందరూ ఇలా చేయలేరు కనుక నేను మళ్ళీ అటు వెళ్ళిపోయానండి. ఎప్పుడో ఒకసారి నాకు లోపలైతే ఉంటుంది, ఫస్ట్ ఆయన తలుచుకునే తర్వాత మిగతా ఆయన తలుచుకుంటుందంట అనే భావం కలిగి ఉన్నానండి అని. అంటే వీళ్ళు ఎలా ఉన్నారంటే ముళ్ళ పొదల్లో పడినటువంటి విత్తనం వంటి వారు. ఐహికమైన విచారాల చేత ఏమైపోతుంటారు? అణిచివేయబడుతుంటారు. ఐహికమైన విచారాల్లో అణిచివేయబడి ఉంటారు. కాబట్టి అలాంటి వారు వృద్ధిలోకి రారు, ఫలభరితమైన జీవితము జీవించలేరు. గనక దేవుని సంఘమా, బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే కష్టాలు ఎన్నో కలిగిన, నష్టాలు ఎన్నో కలిగిన, అవరోధాలు ఎన్నో వచ్చిన, ఇబ్బందులు ఎన్నో కలుగుతున్నా, ప్రియ దేవుని బిడ్డలారా, కొట్టంలో పశువులు ఉన్నా లేకపోయినా, గాదిలో బియ్యం ఉన్నా లేకపోయినా, వస్త్రహీనత అయినా, ఏమి ఉన్నా లేకున్నప్పుడులారా, చివరి వరకు, అంతము వరకు, ప్రాణం పోయేదాకా యేసే నీ ప్రియుడై ఉండాలి. హల్లెలూయా. యేసే. చూడండి, యెషయా గ్రంథంలో 54వ అధ్యాయము 5వ వచనం చదవండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 5వ వచనం. నిన్ను సృజించిన వాడు, చేతుల పైకి దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా. చప్పట్లు కొట్టి ప్రభువు నామమున మహిమపరచుకుందాం. ఆమేన్. నిన్ను సృజించిన వాడు నీకేమై ఉన్నాడంట? ఎవరిప్పుడు నిన్ను సృజించింది? ఎవరు తల్లి గర్భములో నిన్ను పిండమునై ఉండగా? దావీదు అంటున్నాడు, నీ కన్నులను నీవు చేసిన విధము చూడగా భయమును. అచ్చం దేవుడు మనల్ని మన తల్లి గర్భములో అంతరంధ్రమును కలగజేసిన వాడై ఉన్నాడు. టాప్ టు బాటమ్, వెంట్రుక నుంచి గోరు దాకా దేవుడు నిన్ను నన్ను సృజించాడు. ఈ రూపం ఇచ్చింది ఆయనే, ఈ కళ్ళు ఇచ్చింది ఆయనే, ఈ ముఖం ఇచ్చింది ఆయనే, ఈ రంగు ఇచ్చింది ఆయనే, ఈ పోలిక ఇచ్చింది ఆయనే, ఈ లావు సన్నాలు చేసింది కూడా ఆయనే. నిన్ను సృజించిన వాడు నీకేమైనాడంట? ఇప్పుడు నీ భర్తకు నువ్వు ప్రతివత ధర్మము నిర్వహించాలి. నీ భర్తకి ప్రతివత ధర్మము నియమించాలి. ఈ ప్రతివత ధర్మం నియమించే నీవు రాజాది రాజైన యేసుకు నువ్వు రాణివై ఉన్నావు పిల్లారా. హల్లెలూయా. రాణుల కంటే, కన్యకల కంటే, ఉపపత్నుల కంటే దేవుడు నిన్ను నన్ను హెచ్చించాడు, ఘనపరిచాడు. దైవ సంగమా ఏం పరిచాడండి? యెషయా గ్రంథం 49వ అధ్యాయం 23వ వచనం చదవండి. యెషయా గ్రంథము 49:23. రాజు నిన్ను పోషించి ఇప్పుడు రాజు ఎవరు? రాజు ఎవరు? రాజు ఎవరు? రాజు యేసయ్య. రాణి ఎవరు? మనమే. మీరందరూ దిక్కుమాల రాణులు, మీరందరూ వేస్ట్. ఎందుకంటే మీరు ఫీల్ అవ్వట్లేదు, యేసుక్రీస్తు నన్ను ప్రేమిస్తున్నాడనే భావం కలగట్లేదు. నేను రాణిని అనే ఆలోచన మీకు రావట్లేదు.
మీరు ఎంతసేపటికి ఈ లోక సంబంధంగానే ఆలోచన చేస్తారు. మాకేముంది 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 అంటున్నారు. మాకేముంది అని చెప్పగలుగుతున్నటువంటి మీరు ఎంతకాలంగా ఈ భూమి మీద బ్రతుకుతున్నారు? మీ వయసు ఎంత? మీ ఆయుష్ ఎంత? మీ జీవితం ఎంత? మీ ఆదాయం ఎంత? మీకున్నటువంటి వసతులు ఎంత? ఇవన్నీ ఆలోచన చేసుకుంటే మనము బైబిల్ గ్రంథం చెప్తుంది, కిందున్న వాటిని మర్చి. ఏమని మర్చి? కిందున్న వాటిని అంటే ఏం మరవాలి? నీ పేదరికాన్ని మర్చిపోవాలి, నీకు ఆర్థికమైన పరిస్థితిని మర్చిపోవాలి, నీ ఇంటిని మర్చిపోవాలి, నీ తిండిని మర్చిపోవాలి, నీ బట్టల్ని మర్చిపోవాలి, నీ స్థితిగతులను మర్చిపోయి నిరంతరము నేను రాణిని, ఆయన నా కింగ్, ఆయన నా రాజు. ఎందుకు తెలుసా? మనం ఉండేది కేవలం 70 సంవత్సరాలే. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలే. అది కూడా తీసేశాడు దేవుడు. 50కి టుపుక్, 40కి టుపుక్, 25కి టుపుక్, 30కి టుప్ 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 రాలిపోయే పువ్వుకు అలాగా రాలిపోయే పువ్వుకు ఎందుకని? రాలిపోయే విశ్వాసికి ఎందుకు ఈ బడాయి? ఎందుకు ఈ బడాయిలు ఎందుకండి? భాస్కర్ ఇది నాదండి, వాళ్ళు సంపాదించారు, వీళ్ళు సంపాదించారు, వాళ్ళు కూడబెట్టుకున్నారు, వీళ్ళు కూడబెట్టుకున్న కాడి నుంచి తగాదాలే కూడబెట్టుకున్న కాడి నుంచి ఏమవుతుంది తెలుసా? ఆ శ్రీనివాస్ గారు ఇప్పుడు 1 ఎకరం కొన్నాడు అనుకోండి, వాళ్ళ అమ్మాయికి 6 ఎకరం ఇవ్వాలి, వాడు అబ్బాయికి 6 ఎకరం ఇవ్వాలి. వాడు రేపు పెద్దోడై నాకు మాట వింటాడని ఏంటి లెక్క? బయటికి వెళ్ళిపోయేదానికి 6 ఎకరం ఏంది, 1/2 ఎకరమి లేకపోతే అంతని అంటాడు. శ్రీనివాస్ తన్నిచ్చుకోవాలి. శ్రీనివాసు పరలోక రాజ్యంలో పంచుకోవడాలు లేవు, పరలోక రాజ్యంలో తన్నుకోవడాలు లేవు, పరలోక రాజ్యంలో వీళ్ళు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు సంపాదించారు, వాళ్ళు సంపాదించారని ఏమి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువా ఒకటే ప్రార్థన చేయాలి, ప్రభువా నీ చిత్తం నా పట్ల జరుగునుగాక. ఆమె నీ చిత్తం. కానీ కొంతమంది ప్రార్థన లేదండి, పోట్లాట్లే కుళ్ళు పెంచుకుంటున్నారు, ద్వేషించుకున్నారు, పగ తీర్చుకుంటున్నారు. ఎందుకు ఈ రోజున కోర్టులన్నీ, పోలీస్ స్టేషన్లన్నీ ఎందుకు నిండిపోయినాయి? ఒక్కొక్క లాయర్ చేతులు ఇంత కట్టలు ఉంటున్నాయి కాగితాలు. అందుకే లోకంలో ప్రేమ ఏమైపోయింది తెలుసా? చల్లారిపోయింది. లోకంలో ప్రేమ ఏమైపోయింది? చల్లారిపోయింది. అసూయ, కక్ష, పగ రగిలిపోతుంది. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 10వ వచనం చదవండి. 60వ అధ్యాయం 10వ వచనం. అన్యులు నీ ప్రాకారమును కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు. ఎందుకు తెలుసా? చాలు. అన్యులు నిన్ను ఏం చేస్తారంటే, ప్రాకారమును, నిన్ను బట్టి అన్యులు సంతోషిస్తారంట, నిన్ను పొగుడతారంట, నిన్ను ఘనపరుస్తారంట. విగ్రహారాధికులు, ప్రభుని ఎరగని వారు నిన్ను ఘనపరుస్తారు. ఎక్కడ తెలుసా? ఉన్న దాంట్లో మీరు భలే చదువుకుంటున్నారే, ఉన్న దాంతోనే మీరు తృప్తి పడుతున్నారే. బంగారం లేకపోయినా, పోగులు లేకపోయినా, కడియాలు లేకపోయినా, హారాలు లేకపోయినా, ఏమంటే ఉంగరాలు లేకపోయినా, అయ్యేం మీకు వద్దు, మాకు అయ్యేం వద్దు. ఎందుకు తెలుసా? అవి కూడా రేపు పొద్దున చచ్చిపోతే వాటాలు వేయాలి. సిపోరా మెడలో ఇప్పుడు బంగారు తాడుంది, అది కూడా 2 పేటల తాడు. మొన్న నేను అడిగా, ఈ లాస్ట్లో నేనేగా నిన్ను పాతి పెట్టేది, ఆ తాడు ఏమంటే అబ్బాయి మా అబ్బాయికి ఇవ్వాలంటుంది. మరి కూతురులు ఏమైపోవాలి? నేనేమంటానంటే, సిపోరా గారు రేపు చచ్చిపోయినా ఆ తాడుతోనే పాతి పెట్టాలి.
అవుతుందా? కుదురుద్దా అండి అట్టగా? అంటే ఇప్పుడు ఈ బంగారం దేనికి ఇంకా? ఏమండి, మనం బతుకున్నప్పుడే ఈ బంగారం, మనం చచ్చిపోతే మన ఒంటి మీద, మీకు ఎన్నోసార్లు చెప్పి కొత్తగా నేనేం చెప్పట్లా, ఓకేనా? మనము మన 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 బంగారం, మన డబ్బు ఏమి మనకు అక్కడికి ఏమి రావట్లేదు. నీకేం ఆశలు లేవా? ఏమి లేవు. ఉన్నంతకాలం, ఉన్నన్ని రోజులు దేవుని స్తుతించుకుంటూ, ఘనపరుచుకుంటూ, కొనియాడుకుంటూ, ఆయన ఆరాధనకి వెళ్ళిపోతూ, ఎక్కడ ప్రార్థన అంటే అక్కడికి వెళ్ళిపోతూ, ఎక్కడ ఎక్కడ స్తుతించగలని అవసరం ఉందో అక్కడికి వెళ్ళిపోయి నా చేతనైనంత వరకు దేవుని పరిచర్యలో కడవరకు నిలబడటమే దేవుడు నాకు ఇచ్చిన మణిమాణిక్యాలై ఉన్నవి. హల్లెలూయా. ఎందుకంటే నేను పరలోకంలో కూర్చుకుంటున్న ధనం భూలోకంలో కాదు. ఎక్కడ కూర్చుకుంటున్నా? పరలోకంలో కూర్చుకుంటున్నా. ధనం అనేది అక్కడ కూర్చుకోవాలి. ఎందుకంటే ఈ పరలోకంలో ఈ భూమి మీద దొంగలు ఉన్నారు, ఈ భూమి మీద పంచుకునేవారు ఉన్నారు, ఈ భూమి మీద చెదబట్టిద్ది, చెమట పట్టిద్ది. కానీ పరలోకంలో ఏమి? మన ఫలం అత్యధికమవుతుంది. దేవుడు అప్పుడు ఏమంటాడు తెలుసా? బళ నమ్మకమైన నా మంచి దాసురాలా అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును కానీ, బళ నమ్మకమైన నా మంచి దాసురాల. ఏ రోజు కూడా వీటి మీద ఆశపడద్దు. మీరు అందరూ అనుకున్నట్టుగా పాస్టర్ గారికి అమ్మ బొచ్చే డబ్బు ఉంది అనుకుంటారు అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది దేవుడు నాకు ఇచ్చిన ఘనత. ప్రైజ్ ది లార్డ్. తిమోతి దగ్గర బొచ్చే డబ్బు ఉంది కానీ అట్లా కనిపించడు. శ్రీనివాస్ దగ్గర ఉంది డబ్బు కానీ కనిపించడు. కానీ నా దగ్గర ఎంతో డబ్బు ఉంది. గోతాల డబ్బు దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే ప్రతి ఆదివారం శ్రీనివాసరావు 50,000 తక్కువ వేయడు కానిక, వీరమ్మ 1,00,000కు తక్కువ వేయదు, సామ్రాజ్యం అయితే 50 లక్షలకు తక్కువ వేయదు ఆదివారం కనుక. గోతాలు ఉంది కాబట్టి నా దగ్గర. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎట్టి చెప్పరే. ఎక్కడి నుండి వచ్చింది? దానికి కొంచెం ఉండాలా. ఏముండాలి? ఉండాలి. ఎస్. దేవుడిచ్చిన రూపం ఏం చేస్తాం? దేవుడిచ్చిన కళ ఏం చేస్తాం? దేవుడిచ్చినటువంటి దమ్ము ఏం చేస్తాం? దేవుడిచ్చినటువంటి వైభోగం దీన్ని ఏం చేస్తాం? దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని, మీకెన్నో మొన్నే చెప్పాను, ఎదరకి బాగానే కనబడతాం, కానీ వెనకాల ఉన్నటువంటి లోటుపాట్లు ఎవరికి తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు తెలియాల్సిన అవసరం లేదంటే, మరి పాస్టర్ గారు ఎప్పుడు ఎవరిని ఏమో అడగడు కదా. ఎందుకు అడగాలి? దేవుణ్ణి అడగాలి. ఎవరిని అడగాలి? ఎవరి దగ్గర బతిమలాడాలి? ఎవరి మోకాళ్ళ మీద పడాలి? ఎవరి సన్నిధానములు అరవాలి? ఎవరిని చేయి దాచాలి? దాసి కన్నులు చూచినట్టుగా నా యజమానుడని యేసు వైపు మన చేతులు చాచాలి పురులారా. గట్టిగా హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అన్యులు మనల్ని చూసినప్పుడు, మన ప్రతివత ధర్మమును చూసినప్పుడు, మన భక్తిని చూసినప్పుడు, మన భక్తిని చూడాలి వాళ్ళు. అన్యులు మన భక్తిని చూడాలి. ఏంటి భక్తి? ఉపవాసం. ఏం చూడాలండి? మన ఉపవాసాన్ని చూడాలి, మన భక్తిని చూడాలి. వాళ్ళు ఒక సీజన్స్ ప్రకారంగా భక్తి చేస్తారు. వాళ్ళ భక్తి సీజన్ భక్తి, సీజన్స్ ప్రకారమే భక్తి చేస్తారు. చూడండి వాళ్ళ భక్తి ఎంత అంటే, చెప్పరండి. మనకేమంటున్నారు? మేమైతే మనం ఏం చేస్తాం? మన భక్తికి అన్నిల భక్తికి తేడా అది.
ఏమండి? ఇది నీ నియమం, ఇది నీ కట్టడి, ఇది దేవుడు నీకు ఇచ్చినటువంటి భక్తి. ఈ భక్తిని మనం చేయాలా వద్దా? చేయాలి. ఈ భక్తిలో మనం నడవాలా వద్దా? నడవాలి. ఈ భక్తిని మనం తెలుసుకోవాలి. ఎందుకు తెలుసా? నీ రాజుకు నీవు రాణివై ఉన్నావు కాబట్టి. అందరి రాణుల కంటే, కన్యకల కంటే, ఉపపత్నుల కంటే నీవు కోరదగిన వ్యక్తివి. హల్లెలూయా. ఏమండి? దేవుడు ఈ లోకాన్ని మార్చుకోవాలంటే రెప్పపాటున మార్చేయగలడు. పెద్ద విశేషమేం కాదు. ఎందుకంటే 1000 దినాలకు ఆయన ఒక దినముతో. కానీ దేవుడు మనకి అవకాశం ఇస్తున్నాడు కాబట్టి నువ్వు ఎలా ఉండాలి? ప్రతివత ధర్మమును కలిగి ఉండాలి. నువ్వు ఈ చర్చి నుంచి వేరే చర్చికి వెళ్ళిన వాళ్ళని నువ్వు ఎలా చూడాలి తెలుసా? వేశ్యగా చూడాలి. ఎందుకంటే ఇక్కడే పుట్టి, ఇక్కడే మా బలం పొంది, ఇక్కడే ఆ బాగుపడి, ఇక్కడే ధైర్యపడి, ఇక్కడే రక్షించబడి, ఇక్కడే ఎదిగి, ఇక్కడే సాక్ష్యం చెప్పి ఈ రోజున ఈ స్థితిలో ఉన్న తర్వాత మళ్ళీ వాళ్ళు ఏదో ఏమంటే మొగుడు కొట్టినందుకు ఏడవలేదంట. ఇది ఆ వరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. భర్త కొట్టినందుకు ఏడవకుండా తోటికోళ్ళు తొంగి చూసినందుకు ఏం చేసిందంట? పాయింట్ పూర్తి చేయండి. తర్వాత అందుకు వెళ్ళిపోయి ఏంటంటే మా కూతురునే నేను ఇంట్లో ఉంచుకున్నానా? పాస్టర్ గారు మా కూతురు గురించి చెప్పాడని ఒకడు. ఇందాక మనస్ఫూర్తిగా పని చేయమన్నాను, ఆ మాటకు ఒకళ్ళు బాధ. వ్యభిచారం చేసేవాళ్ళు ఇట్లా ఉంటారు. మళ్ళీ ఎక్కడి నుంచి వేరే చర్చికి వెళ్తే ఇంకేంటది? వ్యభిచారమే. అంతే కదా? ఏమంటారు దానిని? ఏమంటారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం 27వ వచనం చదవండి. లేక వాక్యమనే ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచెను. దేవునికి మహిమ కలుగునుగాక. ముడతైనను కళంకమైనను అట్టిది మరి ఏది అయినను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ కలిగిన, అది ఈ స్త్రీని దేవుడు ఎలా తయారు చేయాలనుకుంటున్నాడు? మహిమ కలిగిన సంఘంగా. ముడతైనను మచ్చైనను కళంకమైన లేకుండా ఉండాలనేది దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని ఆలోచన. ప్రభు ప్రేమిస్తున్నాడు. తాను ప్రేమించిన సంఘాన్ని ముడత కానీ మచ్చ కానీ కళంకం కానీ ఏమి అట్టిదేమీ లేకుండా, ఎలాగా లేకుండా పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగా మహిమ కలిగిన సంఘంగా, పరిశుద్ధంగా నిర్దోషమైన మహిమ కలిగిన సంఘంగా ఉంచాలనేది ఆయన కోరిక. పురుషులారా మీ భార్యలను ప్రేమించండి. ఇప్పుడు యేసయ్య పురుషుడై ఉన్నాడు, సంఘము స్త్రీ అయి ఉన్నది. యేసయ్య భర్త అయి ఉన్నాడు, సంఘము భార్య అయి ఉన్నది. యేసయ్య రాజు అయి ఉన్నాడు, సంఘము రాణి అయి ఉన్నది. ఇప్పుడు ఈ సంఘం ఎలా ఉండాలనుకున్నాడు? మచ్చైనను ముడతైనను కళంకమైనను అట్టిది మరి ఏది లేకుండా పరిశుద్ధమైన నిర్దోషమైన. దేవుడు మిమ్మల్ని ఎలా కోరుకుంటున్నాడు? పరిశుద్ధమైన నిర్దోషమైన. మీకు కొన్ని 100 సార్లు చెప్పాను. ఎలా చెప్పాను తెలుసా?
మీకేమైనా ఇబ్బంది కలిగింది, మీ మనస్సు ఇబ్బంది కలిగింది, అది వచ్చి మళ్ళీ అడగాలి. వచ్చి ఎవరాళ్ళు అడిగేవాళ్ళు సరి చేసుకునేవాళ్ళు. ఏం చేసుకునేవాళ్ళు అండి? కృతజ్ఞతా భావం కలిగిన వాళ్ళు. అయ్యో, నేను దీనదశలో ఉన్నప్పుడు, దరిద్రములో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, దయ్యాలు బట్టి ఉన్నప్పుడు, రోగములు ఉన్నప్పుడు, నికృష్టమైన జీవితం జీవించేటప్పుడు ఈ సంఘం నా ఇంట్లో అడుగుపెట్టింది. ఈ సంఘం నా కోసం ప్రార్థన, వారాలు ప్రార్థన చేయలేదు, వారాలు ప్రార్థన జరగట్లేదు. వ్యక్తుల కోసం రాత్రులు పగళ్ళంతా ప్రార్థన చేయలేదా? ఎన్నో రాత్రులు తెలుసా? ఎన్నెన్ని రాత్రులు ఉండాల్సి వచ్చిందో. నిద్ర మాని తిండి మాని ఎంతో ఆయాసభరితంగా ఉండాల్సి వచ్చింది. చూడటమా నా పక్కమా ఉండడానికి? నువ్వు వేసే 10 రూపాయల కోసం బిల్డప్ దేనికి? నీవు ప్రభు యొక్క రక్తపు బిందువై ఉన్నావు కాబట్టి. ఎవరు నీవు? తన సంఘం. ఎవరు నీవు? ఆయన శరీరం. ఆయన కాపాడాల్సిన, ఆ సంఘాన్ని కాపాడాల్సిన బాధ్యత వాచ్మ్యాన్గా దేవుడు నాకు ఇచ్చాడు. ఎవరు తెలుసా? నేను వాచ్మ్యాన్, కాపాడాల్సిన వాచ్మ్యాన్. ఎందుకంటే రేపు పొద్దున్న దేవుడికి ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. కానీ ఇంత బాధ్యత తీసుకునే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. దేవుని జనాంగం, యేసుక్రీస్తు అందరింటికి వెళ్ళాడు. మార్తా మరియల ఇంటికి వెళ్ళాడా? యాయూరింటికి వెళ్ళాడా? పేతురు అత్త దగ్గరికి వెళ్ళాడా? సమరే స్త్రీ ఇంటికి వెళ్ళాడా? చెప్పండి. వెళ్ళాడు. ఆయన పెద్దోడు కాదా? పెద్దోడు కాదా? ఆయన పెద్దోడు. యేసయ్య పెద్దోడు కాదా? కాబట్టి ఇప్పుడు నీ దగ్గర ఏముండకూడదు? నీ దగ్గర సంఘమా, రాణిగా మార్చబడినటువంటి నీవు, నీ దగ్గర ఏముండకూడదు? ముడత, మచ్చ, కళంకము లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైన మహిమ కలిగిన సంఘంగా ఉండాలి. నిర్దోషమైన మహిమ కలిగిన సంఘముగా ఉండాలి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె చాలు, ఒక ఇనుప దండముతో ఏలే మగ శిశువును ఆవిడ జన్మనిచ్చిందంట. ఎవరు? ఒక స్త్రీ, కన్యక. ఆయన ఏం చేస్తున్నాడు? ఇనుప దండముతో ఆయన వెళ్తున్నాడు. ఎవరిని? సమస్త జనులను. 19వ అధ్యాయం 7వ వచనం. 19వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు గొప్ప జన సమూహము, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దం, పోలిన ఒక స్వరం, సర్వాధికారి ప్రభునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించండి. ఏం చేస్తున్నాడు? మన ప్రభువు ఏలుతున్నాడు. ఏలేవాడిని ఏమనాలి? రాజు అనాలి. ఎవరిని ఏలుతున్నాడు? సకల ప్రజలను, సకల జనులను ఆయన ఏలుతున్నాడు. ఇందాక వాక్యములో ఇనుప దండముతో ఆయన ఏలుతున్నాడు. ఇప్పుడు ఆ ఇనుప దండముతో ఏలేవాడు ప్రభువై ఉన్నాడు.
ఆమేన్. హల్లెలూయా. 21వ అధ్యాయం 2వ వచనం చదవండి. నూతనమైన యెరూషలేమని ఆ పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకై అలంకరించబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. భర్త కోసమై అలంకరించబడిన పెళ్లి కుమార్తె, భర్త కోసం అలంకరించబడిన పెళ్లి కుమార్తె, ఆ పెళ్లి కుమార్తె సంఘమై ఉన్నది. ఆ భర్త, నిన్ను సృజించిన వాడు నీకేమై ఉన్నాడు? నీ భర్త ఉన్నాడు. ఆ భర్త పరలోకములో ఏలుచున్నాడు, సకల ప్రజలను ఏలుతూ ఉన్నాడు. ఆ ఏలేటంటి వాడు రాజు అయి ఉంటే, ఆ ఏలేటంటి వాడు భర్త అయి ఉంటే, ఇప్పుడు ఏలుతున్నటువంటి ఆ ప్రజలు ఎవరంటే సంఘమై ఉండగా, ఆ సంఘము దేవునికి రాణి అయి ఉండగా, రాణి అయినటువంటి ఆ సంఘము ప్రభు అయిన యేసుకి భార్య అయి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు భర్త కోసం అలంకరించబడిన సంఘంగా పెళ్లి కుమార్తెగా ఉండాలి. మనమందరం ఎవరండి? పెళ్లి కుమార్తెలము. దేవునికి స్తోత్రం. పెళ్లి కుమార్తె ఎప్పుడు ఎట్లా ఉంటుంది చెప్పండి? చెప్పరే? పెళ్లి కుమార్తె ఎప్పుడు? ఆమేన్. హల్లెలూయా. మరి నువ్వు ఎప్పుడు? పెళ్లి కుమార్తె ఎప్పుడు? పెళ్లి కుమార్తె బాగుంటుందా? పక్కన వాళ్ళు బాగుంటారా? నల్లగా ఉన్నా బాగుంటుందా? నల్లగా ఉన్నా, బొద్దుగా ఉన్నా బాగానే ఉంటుందా? ఏది రక్తం పొట్టిగా ఉన్నా బాగానే ఉంటుందా? మొత్తానికి పెళ్లి కుమార్తె మాత్రం, ఎందుకంటే ఆవిడకి చేసే డెకరేషన్ అలాంటిది కాబట్టి. పెళ్లి కుమార్తెకి చేసే డెకరేషన్ అలాదుగా ఉంటుంది. దేవుడు నీకు అలంకారంగా పెళ్లి కుమార్తెలాగా ఉండమంటున్నాడు. ఎలా ఉండమంటున్నాడు? పెళ్లి కుమార్తెలాగా ఎప్పుడు కళగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి. పేలాలైపోయి మొహాల్లాగా ఉండకూడదు, దివాళా తీసు వ్యాపాస్తులాగా ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా పెళ్లి కుమార్తెలాగా సిద్ధపాటు కలిగి 9-10 చదవండి. 9 అదే అధ్యాయం. ఏడు పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద ఎత్తుకెళ్ళిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. చేతులపైకి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ పురము, నీ అంతఃపురము, నీ పట్టణము యెరూషలేము అయి ఉన్నది. అది పరలోక రాజ్యములో ఉన్నది. కలతలు లేని, కన్నీరు లేని, ఆకలి లేని, దప్పికలు లేని రాజ్యం, పరలోక రాజ్యం. గొర్రె పిల్ల వివాహ మహోత్సవము జరుగుతుంది ప్రియ దేవుని బిడ్డారా. ఆ గొర్రె పిల్ల మహోత్సవములో ఇదిగో రాజాది రాజు, ప్రభులకు ప్రభు, దేవాది దేవుడు యేసు క్రీస్తు ఇనుప దండముతో కూర్చున్నప్పుడు, నా ప్రియ దేవుని బిడ్డారా, పెళ్లి కుమార్తె రా అని నీ పిలిచినప్పుడు ఎంతమంది అయితే సిద్ధపడతారో, ఎంతమంది అయితే ప్రతివత ధర్మాన్ని నిర్వహించి దేవుని రాకడ పర్యంతం వరకు నమ్మకంగా జీవిస్తారో, నమ్మకంగా జీవించే వారి సాక్ష్యాన్ని వారు కాపాడుకుంటూ, వారి ఆత్మీయ స్థితులను కాపాడుకుంటూ, లోకంలో ఉన్న మాలిన్యాన్ని అంటించుకోకుండా పరిశుద్ధంగా జీవిస్తూ, దేవుడు రాకడ వరకు కూడా ఏమి ఉన్నా ఏమీ లేకపోయినా పరిశుద్ధత కలిగి ప్రభు వాక్యమును ఆస్వాదిస్తూ వాక్యానుసారంగా నడిచే ప్రతి ఒక్క పెళ్లి కుమార్తె అయినటువంటి సంఘము యేసు కుడి పార్శ్వములో కూర్చునేవారై ఉన్నారు. ఆయన భార్యగా స్వీకరించి ఆ స్త్రీని, లేకపోతే ఆ సంఘాన్ని భార్యగా స్వీకరించి ఆయన యుగ యుగములు ఏలుకునే భర్త అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఈ లోకంలో తల్లా ఎక్కడ, ఈ లోకంలో చూస్తే చీర తీసుకొస్తే జగడి తీసుకురాడు, జగడి తీసుకొస్తే చీర తీసుకురాడు, టమాటా తీసుకొస్తే పచ్చిమిరపకాయ తీసుకురాడు, పచ్చిమిరపకాయ తీసుకొస్తే కొత్తిమీర తీసుకురాడు, కొత్తిమీర తీసుకొస్తే
కందిపప్పు ఉండదు, కందిపప్పు అంటే మినపప్పు ఉండదు, మినపప్పు అంటే గోధుమ పిండి ఉండదు, గోధుమ పిండి అంటే బియ్యం ఉండదు. ఏముండవా? అదేమనికి స్తోత్ర. మాటీలు తీసుకొస్తాడు, పోటీలు ఉండవు. గ్లోరీ టు ద లార్డ్. ఆయన యుగ యుగములు ఏలుకునే గొప్ప రాజయం. హల్లెలూయా. కలతలు కన్నీరు దప్పిక లేని రాజ్యం, పరలోక రాజ్యం. ఆయన నీ వరుడు, నీ రాజు. హల్లెలూయా. నా రాజు ప్రభు అయిన యేసు, నేను అతని దానను. ఎవరి దానను? అతని దానను అని ఎవరైతే రాణిగా సిద్ధపాటు కలిగి దేవుడు రాకపర్యాయం ఉంటారో ఆయన యుగ యుగములు ఏలుకునే గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకో. ప్రేమగల రాజా, పరిశుద్ధమైన మా దైవమా, ఘనమైన నా తండ్రి, నా రాజా, మా వరుడా, పెండ్లి కుమారుడా, మమ్మల్ని ఏలుకునే మా తండ్రి, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, సంఘమును గురించి నువ్వు ఎంతగా వర్ణిస్తూ ఉన్నావో ప్రభు. అనేక మంది రాణులు ఉన్నారు, ఉపపత్నులు ఉన్నారు, కన్యకులు ఉన్నారు. వాటికంటే నువ్వు మించిన దాని అంటున్నావు దేవా. అయా, నీ రక్తంతో కడుగబడిన ఈ సంఘాన్ని ఎంత ప్రేమగా, ముద్దుగా, ఆశతో పిలుస్తున్నావు. అయా, ఆ ఆశను నెరవేర్చే స్త్రీలముగా ఈ సంఘం ఉంటూ ఉన్నందుకు నీకు స్తోత్రాలయ్యా. నిత్యము అయా అలంకరించబడిన ఆయా కన్యక వలె ప్రభువా, వధువుగా ప్రభు మేము సిద్ధపడి ఉండబడే భాగ్యం మీరు దయచేయండి. మా అలంకరణ అంతా ఈ లోక సంబంధమైనది కాదు ప్రభువ. ముడత, మచ్చ, కళంకం అలాంటిది ఏదీ లేకుండా పరిశుద్ధముగా ఉండటమే మా యొక్క అలంకరణ. దేవా, నీకు వందనాలు. అంత గొప్ప అయా పరిశుద్ధమైన అలంకారములు ధరించుకొని నీ కొరకు ప్రభువా మేము సిద్ధపడి ఉండే గుంపులో ఉండబడే భాగ్యం మీరు దయచేయండి దేవా. సిద్ధపాటు లేక 5 కన్యకలు వెలుపల త్రోసివేయబడ్డారయ్యా. కానీ సిద్ధపడిన మేము మాత్రము ప్రభువా నీతో వస్తామని మీరు ముందుగానే మాకు చెప్పి ఉన్నారు కనుక సిద్ధపాటు కలిగిన వారిగా మేము ఉండబడే భాగ్యం మీరు దయచేయండి. ఈ లోక సంబంధమైన విషయాలు కాదు, పరలోకమందున్న విషయాల్లో ఆసక్తి కలిగి అయా ముందుకు మేము సాగే కృపను మీరే దయచేయమని, ఇత్తిన వాక్యాన్ని నీరుగచ్చి ఫలింప చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. స్త్రీలలో అధిక సుందరి వంటిది బలురక్కసి చెట్లలోని వల్లి పద్మముంటిది. స్త్రీలలో అధిక సుందరి వంటిది బండ సందులలో ఎగురు పావురమది. మనోహరమైన ముఖము మధురమైన స్వరము, మనోహరమైన ముఖము మధురమైన స్వరము. ముడత మచ్చ కళంకము లేనిది, ముడత మచ్చ కళంకము లేనిది. నిసగస గమ గమ సరిగమ పదని నిస వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమెయవరు. వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమెయవరు. క్రీస్తుని రక్తముతో కడుగబడినది, పరిశుద్ధ లంకృతి అయి సిద్ధపడినది. క్రీస్తుని రక్తముతో కడుగబడినది, పరిశుద్ధ లంకృతి అయి సిద్ధపడినది. వారుని పిలుపు కొరకు ఎదురు చూచుచున్నది, వారుని పిలుపు కొరకు ఎదురు చూచుచున్నది.
అది ఏ వధువైన క్రీస్తు సంగము, అది ఏ వధువైన క్రీస్తు సంగము. నిసగస గమ గమ సరిగమ పదని నిస వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఏమె ఎవరు, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఏమె ఎవరు. హల్లెలూయా. వచ్చే నెలలో కొన్ని చోట్ల క్రిస్మస్ ఆరాధన క్రమాలు ఉన్నాయి కాబట్టి యవనస్తులందరూ అంటే పురుషులు పాల్గొనగలిగినటువంటి ప్రతి యవనస్తులు స్త్రీలు కూడా సహకరించి ప్రభు సన్నిధానములు ముందలుకెళ్తే దేవుని కోసం వాడబడే వాళ్ళని దేవుడు ఆరోగ్యవంతులుగా చేస్తాడు. దేవుడు పని చేస్తే ప్రభు మన పని చేస్తాడు. సో 24వ తారీఖు, 25వ తారీఖు, 31వ తారీఖు క్రిస్టమస్, నర్కలపాడులో క్రిస్టమస్ ఉంటుంది. 24వ తారీఖు చావుపాడు, 25 సాయంత్రం అమరావతి, 31వ తారీఖు సాయంత్రం ఇక్కడ నూతన సంవత్సరపు ఆరాధన క్రమాలు. వీటిని గుర్తుంచుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మహోన్నతుడా, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు. వచ్చిన ప్రతి బిడ్డని మీ రేఖల చాటును మరుపరిచి ప్రభావ, మహిమ, కనికర, కృప, క్షేమ, బల, జ్ఞానాన్ని ప్రభ దైత్యమని ప్రార్థన చేసిన నీ మహిమతో అత్యధికంగా వాడుకోమని ప్రార్థన చేసుకుంటూ దీవెనకరంగా మార్చండి ప్రభా. నీ సమృద్ధి, మీ సమాధానాన్ని మీరు దయచేయండి. ప్రతి ఒక్కరిని రాణిగా ప్రభా స్వీకరిస్తున్నందుకు నీకు స్తోత్రం. మేము రాణికి కావలసిన అర్హతలు కలిగి మేము ఉండబడే భాగ్యం మీద దయచేయండి ప్రభా. అత్యధికంగా మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు నీకు వందనాలు. నీ ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత చెల్లించుకుంటూ నీ మాటకు ప్రభా, నీ వాక్యానికి లోబడి జీవించే భాగ్యం దయచేయమని జరుగుతున్న క్రమాల్లో ప్రభా తోడై ఉండి ప్రభా ఆశీర్వాదకరంగా నడిపించి ప్రతి అవసరత మీ నామంలో తీర్చి దీవెనకరంగా మార్చి మలచి బహుగా గొప్పగా వాడుకోమని యేసు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. యేసు రక్తమే జయం, శిల రక్తమే జయం, ప్రవేశనానికి సంపూర్ణ విజయం, అపవాదికి అనంత నాశనం కలుగునుగాక. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ శ్వాస నిరంతరం సదాకాలం దేవుడు రాక పర్యంతం సకల పరిశుద్ధులకు ప్రభు తోడై ఉండునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిల రక్తమే జయం, ప్రవేశనానికి సంపూర్ణ విజయం, అపవాదికి అనంత నాశనం కలుగునుగాక. దేవుడు దీవించునుగాక అందరికీ.